పేరు పైళ్ళ ఆశయ్య, తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు రజక వృత్తిదారులకు, క్షౌర వృత్తిదారులకు జీవో నెంబర్ 2 ప్రకారం 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేటువంటిది గత ప్రభుత్వంలో సాధించుకున్నాం. గత ప్రభుత్వంలో కూడా 1 సంవత్సరం పెండింగ్ ఉంది ఈ బిల్లులకు సంబంధించి. ఈ ప్రభుత్వం కూడా ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం, సుమారు 2 సంవత్సరాలుగా 200 కోట్ల రూపాయల పైన ఈ ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు వెంటనే విడుదల చేసి ఇలా వృత్తిదారులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ తోటి ఇలా ధర్నా చేశాం. ఇప్పటికే ఒక్కొక్కరికి 60,000, 70,000, లక్ష రూపాయలు బిల్లులు వస్తూ ఉన్నాయి. మీరే కట్టాలని చెప్పి కరెంట్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు, కనెక్షన్లు కట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు. వృత్తిదారుల చేతనే బలవంతంగా కట్టించుకునేటువంటి జరుగుతూ ఉంది. అందుకోసం ఈ సబ్సిడీ అనేటువంటిది ఏదైతే ప్రభుత్వం మాకు ఇచ్చిందో ఉచిత విద్యుత్తు, దాని వెంటనే సక్రమంగా అమలు చేయాలని, వాటిని పునరుద్ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు మోడ్రన్ దోబీఘాట్లు కూడా నిర్మించాలి. గత ప్రభుత్వంలో 141 దోబీఘాట్లు మంజూరైనాయి, వాటిని కూడా ఆపేశారు. వాటిని కూడా మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 50 ఏళ్ళు నిండినటువంటి వృత్తిదారులందరికీ కూడా వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని, మోడ్రన్ లాండ్రీలు, నవీన సెల్లులు నెలకొల్పాలని ఈ డిమాండ్లపైన జరిగేటువంటి మహాధరణకు వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా కదిలొచ్చారు. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఒకటి చెప్పండి, జీవో 94 ఉంది మీకు, దాని ప్రకారం అమలు కావట్లేదండి. జీవో నెంబర్ 94 ప్రకారం ఏవైతే ఉచిత విద్యుత్తు ఈ మన మోడ్రన్ దోబీఘాట్లు అయితే ఉన్నాయో వాటిని అమలు అనేటువంటిది కాకుండా ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఇలా బడ్జెట్ లేదంటున్నారు. మరి అందాల పోటీలకు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ కుల వృత్తులు చేసుకునేటువంటి సేవా వృత్తిదారులకు మరి బడ్జెట్ లేదంటే ఏ రకంగా వీళ్ళు బతకాలి? అందుకోసం మోడ్రన్ దోబీఘాట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ వెంటనే చెల్లించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పెద్ద ఎత్తున మేము ఆందోళన దిగుతామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీకు సబ్సిడీ అసలు రావట్లేదా? సంవత్సర కాలం అయిపోయింది, 1 రూపాయి కూడా వేయలేదు. ఇదిగో అదిగో వేస్తామని చెప్పి బీసీ మంత్రి గారు కూడా అన్నారు, ప్రభుత్వం కూడా అన్నది. కానీ ఇంతవరకు ఆచరణ జరగడం లేదు. ఈ బిల్లులు పెరిగిపోతున్నాయి, కట్ చేస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు. మరి ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంటారు వృత్తిదారులు? ఇలా ఈ వృత్తి పని లేకపోతే వాళ్ళు బతికే పరిస్థితి లేదు. ఇలా అనేక సెల్లులు ఒత్తిడి గురవుతున్నాయి, అనేక లాండ్రీ వృత్తిదారులు ఒత్తిడి గురవుతున్నారు. వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈ ఇందిరా పార్క్ కాడ మేము ధర్నా చేసేది ఎందుకు? మా వృత్తిదారుల గురించి, మా రజకుల గురించి మా పోరాటం చేసేది మేము. ఎందుకు అంటే మా కరెంటు బిల్లులు వశపడతలేవు. మేము చేసుకునేది ఒక డ్రెస్ చేస్తేనే బతుకుతాం మేము. ఆ డ్రెస్ చేయండి మేము, మా బతుకు ఉండదు కదా. అందుకోసానికి మేము కరెంటు బిల్లుల కోసానికే మేము పోరాటం చేస్తాను. ఈ మా పోరాటం ఇంకా మీరు పైనుంచి మీరు మాకేమన్నా మేలు చేసి, మరి వీళ్ళు కొట్లాడుతాన్లు, ఈ రజకులు కొట్లాడుతాన్లు, అది మంగళోళ్ళు కొట్లాడుతాన్లు, వీళ్ళంతా కొట్లాడుతాన్లు, కులం తక్కువ ఉన్నోళ్ళు కొట్లాడుతాన్లు. వాళ్ళు ఎలక్షన్లలో మేము అందరికి పోయి ఏ కులానికి ఆ కులానికి పోయి మేము మాట్లాడినాం. మేము ఎలక్షన్లలో ఓట్లు వేసుకున్నాం అన్న గుర్తింపు వస్తుంది. కానీ మళ్ళీ మాకు మేలు చేసేది గుర్తింపు రాదా? అంటే మీరు గద్దెక్కి మీరు మాకు ఏం చూపెడతానో మీకే తెలుసు, మాకే తెలుసు. ఓట్లకప్పుడు అక్కని బాంచను, అక్క దండం పెడతా, అన్న దండం పెడతా అని వస్తారు. ఇప్పుడు మా సంఘాలు మీకు గుర్తొత్తలేవు. మా సంఘాలు గుర్తొచ్చేదాకా మేము ఇదే పోరాటం చేస్తాం. మేము మీ బట్టలు కానించి ఏది ఎక్కడ షాపులన్నీ బంద్ చేపిస్తాం. అప్పుడు మీకు సుక్కలు చూపెడతాం. నువ్వు ఒక విషయం చెప్పండి, మీకు బట్టలు ఉతకడానికి ఘాట్లు ఏమైనా ఉన్నాయా? కార్డులు లేవు, ఏది లేదు. మాకు ఏ కార్డులు ఇవ్వలే, కేసీఆర్ ఇవ్వలే, మాకు ఈ రేవంత్ రెడ్డి ఇవ్వలే. మాకు సాకలి మాకు కులి విత్తకే ఏ సంఘానికి ఇగో రజకులు, ఇగో మంగళోళ్ళు, ఇగో బ్రాహ్మణులు, వీళ్ళు వాళ్ళని ఏ కార్డు ఇవ్వలే మాకు. ఎందుకయ్యా మేము మీకు ఓట్లేసి మిమ్మల్ని గద్దె మీద కూర్చుండబెట్టుడు, పని లేక కూర్చుండబెడతాం అనుకుంటానులా. మేమే తిరగబడ్డాం అనుకో, మీ పోస్టులు అన్నీ పోతాయి. నా పేరు జ్యోతి ఉపేందర్, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మేడ్చల్ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నాము. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ, ఈ ఉచిత కరెంటు గత ప్రభుత్వం 250 యూనిట్లు రజకులకు, 9 బ్రాహ్మణులకు ఇచ్చింది. అప్పుడు గత ప్రభుత్వంలో హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ మంత్రి దృష్టికి తీసుకపోతే అప్పుడు బిల్లులు బకాయిలన్నీ పెండింగ్ మంత్రి గారు కట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు ఈ బిల్లులు కట్టడట్లేదు. ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారికి కూడా కలిశాము, ఈ జీవోని తీసుకుపోయి చెప్పాము, ఈ బిల్లులు ఇప్పటివరకు కలవాలి. మాకు ఎన్నికట రజకులకు మనకి ఏదో విలేజ్లలో ఎట్లా ఉండే అంటే భవనాలు ల్యాండ్ ఉండే,
ఈ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లు కూడా ఇప్పుడు కొన్ని చోట్ల గవర్నమెంట్ గుంజుకుంటున్నది. ఇనాం భూములు, రజకులకు ఇనాం భూములు అని ఉండేది. ఆ ఇనాం భూములలో రజకులు పోయి బోరేసుకొని కానీ ఏదైనా దోబిగాటు కట్టుకొని కానీ బట్టలు ఉతుకొని అక్కడ కార్యక్రమాలు చేయనీకుండే. ఇప్పుడు ఉన్న జీవాలు కూడా అవి పోయినాయి. అవి తక్షణమే ప్రభుత్వం అవి నిర్మించాలి. మేడ్చల్ జిల్లాలో ఐలమ్మ పేరు మీద 2 ఎకరాల భవనం, ఆత్మగౌరవ భవనం అని గత ప్రభుత్వము ల్యాండ్ కేటాయించింది. ఆ ల్యాండ్ అక్కడ ఉన్న లోకల్ నాయకులు కబ్జాకు గురి అవుతున్నది. తక్షణమే దాన్ని చుట్టూ కాంపౌండ్ పెట్టి 2 గేట్లు పెట్టి ఐలమ్మ భవనం అని పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ రజక వృత్తిదారుల సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము. తక్షణమే ఇది ఆరంభమే. ఈ రోజు ధర్నా మా చౌకి దగ్గర ధర్నా ఆరంభమే చేసినాము. ఇంకా పెద్ద ఎత్తులో ఆందోళన 10 రోజులు ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఇస్తాను. 10 రోజులలో ఈ బిల్లులు బకాయి కాకపోతే పెద్ద ఎత్తున మేము అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా వెనుకపోయే పరిస్థితి లేదు. సెక్రటేరియట్ ముందర కూడా సాకిరేవురు పెట్టి ఈ హక్కులు సాధించేదాకా పోరాటం చేస్తామని ఈ రజక వృత్తిదారుల సంఘం తరపున తెలియజేస్తాం. దాదాపుగా నెలకు ఎంత బిల్లు వస్తుంది? నెలకు ఒక్కొక్కరికి 250 యూనిట్లు అంటే ఒకరు 150 యూనిట్లు కలుస్తారు, 180 యూనిట్లు, ఒకరు 60 యూనిట్లే కలుస్తారు. రీడింగ్ కూడా ప్రభుత్వానికి బిల్లుల మీద జీవో చూస్తే కొంతమంది 250 యూనిట్లు ఇప్పటి వరకు దాటిన రజకుడే లేడు. 250 యూనిట్ల లోపే బిల్లులు వస్తున్నాయి. కానీ ఆ బిల్లులు 200 ఇంటికి 200 అది మాపి అయితే లేదు, ఇది మాపి అయితే లేదు. దానితోటి లోకల్లో లైన్ మెయిన్లు ఒక్కొక్క మీటర్లు కట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళు భయపడి రజకులు కొంతమంది బిల్లులు కూడా కడుతున్నారు. కట్టవద్దని మేము విజ్ఞప్తి చేసి వాళ్ళకు ఇస్తున్నాం. అక్కడ ధర్నాలు ఏమైనా జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొస్తారు. కానీ అందుకనే జనాలందరినీ పిలుపునిచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాకు పిలుపునిచ్చినాం. కాబట్టి ఒక 10 రోజులలో ఇది అనుమతిపరచకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏ జిల్లాకు ఆ జిల్లాకు కలెక్టరేట్ ముందట ధర్నా పెట్టడానికి సిద్ధంగా ఈ రజక వృత్తిదారుల సంఘం బాధ్యత తీసుకుంటాం. మీరంతా రజకుల తరపున పోరాడుతున్నారు. మీకు ఏమైనా బీమా సౌకర్యం ఉందా? బీమా లేదు. ఇప్పుడు వృత్తి చేసి ఒక మహిళ కానీ ఒక రజకుడు కానీ తెల్లారులేస్తే మురికి నీళ్ళల్లో మెదిలి అవన్నీ రోగాలు వచ్చి చనిపోతే వాళ్ళకి 5 లక్షల బీమా పెట్టాలని గత ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా మా సంఘం డిమాండ్ చేస్తున్నది. కానీ అది అమలు పరచలే. ఏ ప్రభుత్వం అమలు పరచలేదు. రైతు చనిపోతే 5 లక్షలు కనుక ఎట్లా ఇస్తుందో ప్రభుత్వాలు ఈ రజకుల కుటుంబాలకు కూడా 5 లక్షల బీమా ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర కమిటీ తరపున పిలిపియడం జరుగుతున్నది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.